ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ముఖ్య నేతలతో కలిసి ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆయన పరామర్శించబోతున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు, అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బాల్క సుమన్ను కేటీఆర్ జైల్లో కలుసుకోబోతున్నారు. ఇదివరకే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆదిలాబాద్ జైలుకు వెళ్లి సుమన్ను పరామర్శించారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని నిరసించడానికి పర్యటన చేపట్టినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.